లేరా లేరా రే, చావడానికి ఇంకా టైం ఉంది, లేరా. అసలు నువ్వెవడరా, నీకేంటి సంబంధం? అసలు అది నీ అక్క, నీ లవరా, నీ చెల్లారా? చెప్పరా. మీరు సినిమాలు చూడరేంట్రా? ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలంటే రిలేషనే ఉండక్కర్లేదు, మగాడైతే చాలు. వీటితో మాట్లాడరా. మాట్లాడాల్సింది నాతోనే రా, ఎందుకంటే మీరు దొరకాలన్నా తప్పించుకోవాలన్నా మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేనే. నా కొడక, అసలు బయటికి వెళ్తే కదా ఏం దొరికావరా? అరే మీరెవరో కూడా నాకు తెలియదు, కానీ నాకంటే నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దొరికిపోయారు. కొట్టండి రా, కొట్టండి రా, కొడక్. ఇక రండ్రా వెళ్దాం, వదిలేయండి రండ్రా. వీడికి మనం దొరికామంట. రే మొదలుపెట్టిన పని మధ్యలోనే వదిలేసి వెళ్తారేంట్రా? పూర్తి చేయండి రా. అమ్మాయిని కళ్ళడానికి వెళ్ళావా? అమ్మాయి ఎవర్రా? వెళ్ళలేదురా, ఎవరో తెలియని అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా వెళ్తా? పట్టుకో. నాకెందుకో ఒక మంచి అమ్మాయిని వదులుకుంటూ అనిపిస్తుందిరా. ఫోన్ నువ్వు చేయరా. దా పట్టు, దిగో, పదా. రే సెల్ఫీ దిగుదాం రా. రే నువ్వు బయటికి రావాడు, కళ్ళు కనిపించట్లేదా? బయటికి రా. అరే ఎవరో అమ్మాయి ఉందిలే, వదిలే, వెళ్ళిపో. ఏంట్రా? వెళ్ళిపోనేలే, వదిలేరా, అమ్మాయి ఉందిలే, వదిలే. అమ్మాయి ఎవర్రా? భలే ఉంది. రే తను నీకు చెల్లైద్దిరా. నీకు ఇందాక చెప్పా చూడు, ఒక సెకండ్ వస్తుందని, ఆ సెకండ్ ఇదే. ఎవరో నన్ను లవ్ చేయటం కాదురా, ఈ అమ్మాయిని నేను వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చేస్తా. ఏయ్ నీ లవ్ నీకు ఇంపార్టెంట్ అయితే ఆ అమ్మాయిలో ఆ అమ్మాయికి ఇంపార్టెంట్ రా. సరే పదరా. అరే మీరు వెళ్ళండి రా, నేను మళ్ళీ వస్తా కాసేపు ఆగి. ఏంట్రా వీడురా? అయ్యో అక్కల్లే ఊహల్లో ముంచేసాయే, నన్నే కవ్వించి మై మరపించేసాయే. తిండి నిద్రాలేవే, నన్నే చంపేసావే, లవ్ లో దెమ్మేసావే. చడువు సంధ్య పోయే, అయినా పర్వాలేదే, నిన్నే ప్రేమిస్తానే. ఏదో జరిగిందే నాకే తెలియదే, నిన్నే చూసానే
ఉందా? ఎవరు కావాలి? మధు కావాలి. లేదు. తనది వ్యాలెట్ ఇవ్వాలి తనకి. నాకు ఇచ్చేయి. లేదు, నేను తనకే ఇస్తా. ఓయ్, మధు వచ్చిందా? ఏంటి మళ్ళీ వాలెట్టా? హా, నాకు ఇచ్చేయి. లేదు, నేను తనకే ఇస్తాలే. మధు ఉందా? లేదు. అయితే నేను మళ్ళీ వస్తా. హే, ఒక్క నిమిషం. ఆ వాలెట్ ఇచ్చెళ్ళు. నేను నీకు ఇస్తే నువ్వు తనకి ఇస్తావని నమ్మకం కలగట్లా. ఇచ్చి వెళ్ళు ఫస్ట్. మళ్ళీ ఇంక రేపటి నుంచి రావద్దు. ఎందుకు? తను ఇంక లేదు, ఇక రాదు. అంటే రే సిద్ధు, సిద్ధు, రే ఏమైందిరా? లేవరా. రే ఏమైందిరా? ఏంట్రా ఈ దెబ్బలన్నీ? రే, ఫస్ట్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళరా. ఎర తగ్గిందా? మనకెందుకురా ఇవన్నీ? అనవసరంగా నీ లైఫ్ రిస్క్ చేసుకోవడం కాకపోతే. రే మాట్లాడవేంట్రా? పిచ్చా నీకు? ఆంటీ కాల్ చేసి చెప్తున్నా. ఎన్ని నాశలు ఉన్నాయి తెలుసా నీ మీద? అసలు ఏమైద్దిరా నీకు ఆ అమ్మాయి? ఎవరికి లేవురా అసలు? నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు, అమ్ముంది. కానీ అమ్మాయికి ఎవరు లేరురా. నీకు అర్థమవుతుందా? తను ప్రేమించినోడే తను చంపేశాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? నీకేదైనా అయితే? అరే, సాయంత్రం నిన్ను ప్లేస్ తీసుకెళ్తా. అసలు ఏం జరిగిందో నీకే అర్థమైద్ది. అసలు ఏం జరిగిందిరా? నీకు తెలియకుండా కొన్ని జరిగాయిరా. అలా తను చనిపోయాక రేయ్ లెగరా సిద్ధులే, లెగరా. ఏంట్రా పొద్దున్నే? ఏంట్రా కళ్ళలా ఉన్నాయి? రాత్రి ఫుల్ తాగేసావా? ఇదేంటి? కలిపోయా పేపరు. రే, నేను ఇప్పుడే వస్తా. రే ఎక్కడికి? తారా, తారా, ఏంటి సిద్ధార్థ్ ఇలా వచ్చావు? తను వాలెట్ ఇచ్చేసావుగా. నీ ఫ్రెండ్ చనిపోయింది యాక్సిడెంట్లో కదా? హా, అవును. ఆ టైంలో తను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది? తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది. అయినా అవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? నేను మధు వ్యాలెట్ ఇవ్వటానికి మాత్రమే రాలేదు. నేను తనను లవ్ చేశాను. అసలు ఏం జరిగిందంటే, ఇలా తన గురించి నాలో నేను చాలా ఊహించుకున్నాను. నీ ఫ్రెండ్ అసలు చనిపోలేస్తారా? చంపేశారు. వాట్? తనని ఎందుకు చంపుతారు? ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. హే లిజన్, తన బాయ్ ఫ్రెండే చంపేశాడు. బట్ ఇట్ వాస్ క్రియేటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్. తను ఆ రోజు కార్లో కిడ్నాప్ చేయడం నేను చూశాను. అవును, ఆ రోజు కార్లో చూసిన తన్నే. నిన్ను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్పు. తనకి యాక్సిడెంట్ అయింది నైట్ 2:30కి. అసలు మనుషులు తిరిగిన టైంలో తను అక్కడ ఏం చేస్తుంది?
తను స్కూటీ మీద వెళ్ళిందా అంటే అక్కడ స్కూటీ లేదు. పోనీ బస్సులో వెళ్ళిందా అంటే అది బస్సులు తిరిగే టైం కాదు. పోనీ తన బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడా, తనతో వెళ్ళిందా అనుకుంటే వాడక్కడ లేడు. బట్ కనీసం హాస్పిటల్లో కూడా జాయిన్ చేయలేదు. అసలు తన పేరెంట్స్ ఏం చేస్తారు? తను ఒక అనాథ, తనకెవరూ లేరు. ఈ మధ్య మా రూమ్లోకి వచ్చింది. నాకు అంత క్లోజ్ కూడా కాదు. పోలీసులు కూడా ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అని వదిలేశారు. అవును, వదిలేస్తారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే పట్టించుకొని దేశంలో మనం ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం నేను చేస్తా. హే, ఒక్క నిమిషం, ఇలా వచ్చి కూర్చో. తనున్న కొన్ని రోజులైనా నాకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది. నేను నీకు హెల్ప్ చేస్తాను. అయితే తను ఎవరో తెలుసుకొని యాక్సిడెంట్ కాదని ప్రూవ్ చేస్తే చాలు, మొత్తం పోలీసులే చూసుకుంటారు. ఫస్ట్ నువ్వు నాకు తన గురించి చెప్పు. ఏముంది, తను ఒక అనాథ, తనకెవరూ లేరు. ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటా. 3 years నుండి లవ్ చేసుకుంటున్నారంట. హలో తారా, నిఖిత అని ఎవరన్నా తెలుసా నీకు? తారా తారా ఏమో నాకు తెలీదు, రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. సారీ, రాంగ్ నెంబర్. ఓకే తారా, రేపటి నుంచి మన ఇద్దరం కలిసి తను వెతుకుదాం. సరే, నీ నెంబర్ చెప్పు. ఓకే, బాయ్ తారా. బాయ్. తారా, హా, నాకు ఆ కార్ నెంబర్ దొరికింది. ఎలా దొరికింది? అది ఎలా దొరికిందంటే దాన్ని బట్టి మన అడ్రస్ కనుక్కుందాం పద. ఇక్కడ ఓనర్ ఎవరు? భయ్యా నేనే. హలో. హాయ్ భయ్యా, మొన్న 18th మా ఫ్రెండ్కి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ కార్ మీ ట్రావెల్స్దే అని తెలిసింది. దాని నెంబర్ ఇది. ఆ రోజు కార్ రెంట్కి తీసుకున్న పర్సన్ డీటెయిల్స్ కావాలి. అలా ఇవ్వకూడదు భయ్యా, మా రూల్స్ ఒప్పుకోవు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం లేవు భయ్యా, కానీ అది చాలా ఇంపార్టెంట్. మీకేమన్నా మనీ కావాలంటే ఐ విల్ పే యూ. డబ్బులు మాకెందుకు భయ్యా, మా కస్టమర్ ప్రైవసీ మాకు ముఖ్యం. నేను ఇవ్వను. ఇంపార్టెంట్ ఆ పర్సన్ డీటెయిల్స్. లేదు భయ్యా, అలా ఇవ్వకూడదు, మా రూల్స్ ఒప్పుకోవు. మీరు వెళ్ళొచ్చు. నువ్వేంటి ఇక్కడ? ఆ రోజు రూల్స్ అన్నావుగా, కొంచెం మాట్లాడాలి, కూర్చో. ఆ రోజు ప్రూఫ్స్ కావాలన్నావుగా, ఇది సరిపోద్దా? అయినా ఒకే నెంబర్ పైన 2 కార్లు ఎలా రెంట్కి ఇచ్చావు నువ్వు? అరే, నువ్వు ఆ రోజు కార్ ఎవరికి రెంట్కి ఇచ్చావో నిజం చెప్పు, లేదంటే ఈ ప్రూఫ్స్ తీసుకెళ్ళి పోలీస్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా గ్యారేజ్లో ఒక నెంబర్ మీద 2 కార్లు లేవు. మేము అలా ఇవ్వం కూడా. మరి ఇదేంటి? అరే, బాగా గుర్తు చేసుకొని చెప్పరా, ఆ రోజు కార్ ఎవరికి రెంట్కి ఇచ్చావో. నువ్వు చెప్పే ఆన్సర్ పైన నా లైఫ్ డిపెండ్ అయ్యింది. ఒక నిమిషం టైం ఇవ్వండి సార్ నాకు. సార్ ఆ రోజు ఏ డేట్ అన్నారు? లాస్ట్ మంత్ 18th. సార్ ఆ రోజు ఒక అమ్మాయి తీసుకుంది సార్ రెంట్కి. అడ్రస్ అయితే ఇక్కడ ఏం లేదు, ఓన్లీ ఫోన్ నెంబర్ ఉంది. అడ్రస్ లేకపోవటం ఏంటి? సార్ ఆ రోజు నేను లేను సార్, మా వేరే వాళ్ళు ఉన్నారు. సర్లే, ఫోన్ నెంబర్ ఇవ్వు. ఇదిగోండి సార్ ఫోన్ నెంబర్. చాలా థ్యాంక్స్ భయ్యా. పర్లేదు. హలో, కార్ అడ్రస్ దొరికింది. అడ్రస్ తెలిసిందా? అవును. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళకు, రాత్రి వెళ్ళు. ఓకే ఓకే, నైట్ వెళ్తా. అలా నెంబర్తో ఉన్న అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. ఎక్కడికి రా? నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నాకు అన్నీ నువ్వేరా. ఐ లవ్ యూ. అంటే తనని చంపింది సిద్ధునా? అంటే తన బాయ్ ఫ్రెండ్ వీడా? నీకు అర్థమవుతుందా? తను ప్రేమించినోడే తను చంపేశాడు.
తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది. తన బాయ్ ఫ్రెండే చంపేశాడు. నీకు తెలియకుండా నీ ఫ్రెండ్ ఇవన్నీ చేస్తున్నాడా? వద్దు, వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కంగారు పడుకో, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటా. దొరికాడా? నిజంగా నీకేం తెలీదా? నిజంగా ఏం తెలీదు, కానీ వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తా. హే, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఒక్కడే వెళ్తే వాడు నేను ఏదో ఒకటి చేస్తాడు. నా ఫ్రెండ్స్ నుంచి పంపుతా. నాకు హలో, నా ఫ్రెండ్ బెన్ సర్కిల్ రామాలయం దగ్గర ఉన్నాడు, తనతో పాటు వెళ్ళండి. సరే. ఓకే. తారా, అనవసరంగా చంపావు కుదరా నా ఫ్రెండ్ని. హే ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు, నేను అది కావాలని చేయలేదు, ఏదో యాక్సిడెంటల్గా జరిగింది. ఇప్పుడే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను చూడు. పోలీసుల నెంబర్ తెలుసా నీకు? నిఖితా. నిఖితా ఎవరు? ఏం నటిస్తున్నావే? చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగిన ఫ్రెండ్ ఎలా చంపావే అసలు? ఇదేనా మీ అమ్మాయిల ఫ్రెండ్షిప్? ఛా! నిఖితా ఎవరు? నువ్వు చంపేసి నన్ను అంటున్నావేంటి అని అంటాననుకున్నావా? ఇప్పటికీ చాలా టైం అయింది, ఇంకా కంక్లూడ్ చేసేస్తాను. అది ఎలా చచ్చిందో, ఎవరు చంపారో నేను చెప్తాను. అది ఆ రోజు నిన్ను కలవడానికే వచ్చింది, కానీ ఒక చిన్న తప్పు చేసింది. ఆ తప్పు చేయకపోయింటే బతుకుండేది పాటికి. అరే టెన్షన్ పెట్టకురా, డ్రగ్ ప్యాకెట్ నేను వచ్చి తీసుకుంటాను. అసలు ఎక్కడున్నావు నువ్వు? హలో హలో హలో. ఏ సూపర్ ఉన్నావు. ఆ పువ్వేంటి చేతిలో? ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా? నేను మొత్తం విన్నాను. అది కాదు మధు. ఇంకా నువ్వు డ్రగ్స్ అప్లై చేస్తున్నావా? ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేను వద్దని చెప్పాగా నీకు. ఇంత మనీ నీ బాయ్ ఫ్రెండ్ ఇస్తున్నాడు అనుకున్నా, కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు అనుకోలేదు. అది కాదే మధు. అబ్బా లేగు. మనకైనా మనీ కావాలి కదా, ఎన్ని రోజులు ఇలా? మనకి కోరికలుంటాయిగా. ఏంటే మనీ కోసం ఎలాంటి పనులైనా చేస్తావా? చూడు, నీ మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. హే మధు. రే దానికి తెలిసిపోయింది, ఆపండ్రా, నేను వస్తున్నాను. నీకేంటే నీ ఫ్రెండ్స్ వచ్చారని ధైర్యమా? అర్థం కాలేదు కదూ? ఇప్పుడు నా స్క్రీన్ ప్లే చెప్తా విను. ఎక్కడికి రా పారిపోయావు? పొద్దున్న అన్నావు కదా అమ్మాయి హీరో అది ఇది. అరే అరే నేను చెప్పేది వినరా. ఏంట్రా వినేది? రే చిన్నప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు కదా, ఎన్నెప్పుడు చేసావురా? రే అది కాదురా, నేను చెప్పేది ఒకసారి విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? రే చదువుకో. నా పేరు మధురిమ. నాకు ఈ పేరు ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నా ప్రపంచం అంటే నేను, నా ఒంటరితనం. అందుకే నాకంటూ ఒక జ్ఞాపకం కూడా లేదు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉంది నా ఫ్రెండ్ నిఖిత. నాకు ఈ ఆర్ఫనేజ్ హోమే ప్రపంచం. ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడికి రావడం, ఇంతకంటే ఏమీ లేదు. బట్ ఈరోజే ఆ లైఫ్కి ఒక మీనింగ్ తెలిసింది. అందుకే షేర్ చేసుకోవాలనిపించింది. కానీ ఎవరితో షేర్ చేసుకోవాలి? అందుకే నాతో నేనే షేర్ చేసుకోవాలని నిన్ను కొన్నా. ఓ ఈ డైరీ, ఆ మీనింగ్ ఏంటో నీకు తెలుసా? నాకు ఒక అబ్బాయి నచ్చాడు. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? ఈరోజు అమ్మ బర్త్డేరా. అమ్మ బర్త్డే అయితే ఏంట్రా ఇక్కడికి ఎంత తీసుకొచ్చా? గిఫ్ట్ కొనాలి కానీ వీళ్ళకి అన్నం దొరకదా, తిండి దొరకదా, నీట్గా కూడా ఉండరు. నువ్వు అడిగావు కదా. అరే అనాథంటే అన్నం లేనివాడు కాదురా, అమ్మ లేనివాడు. తిండి లేనివాడు కాదురా, తండ్రి లేనివాడు. వీళ్ళు నీట్గా లేరన్నావు కదా,
వీళ్ళు నీట్గా లేని వాళ్ళు కాదు, నానే వాళ్ళు లేని వాళ్ళు. అడిగావు కదా వీళ్ళకి ఇవన్నీ లేవా అని. నిజమే, వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం వచ్చి ఇలా చేస్తే వాళ్ళకి నానే వాళ్ళు ఉన్నారని ధైర్యం వస్తుందిరా. అందుకే మనం వచ్చింది. సారీ రా. పర్లేదులే. అయినా ఇవన్నీ నీ లవర్ బర్త్డే ఇచ్చారా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు లవర్ ఎక్కడిదిరా, నీ లవర్ చేద్దాంలే. సరే రారా వెళ్దాం. కాసేపు కూర్చొని వెళ్దాం రా. ఇందాక రానన్నావు. సరే పద వెళ్దాం. నా మొబైల్ నీ దగ్గర ఉందా? ఉంది. ఎందుకు? నాకు ఒకరు నచ్చారు, ఇదిగో ఫోటో తీశాను. నీ మొబైల్లో తీసుకోవచ్చు కదా. నాకు మొబైల్ లేదు కదే. ఓకే. నాకు ఎలాగైనా సరే తిన అడ్రస్ తీసుకోవా? ఎందుకు? నాకు తను నచ్చాడు. సరే. ఏంటి మా మధు కూడా అబ్బాయిని ఇచ్చేస్తుందా? పద. చెప్పడం మర్చిపోయా, ఇదిగో డీటెయిల్స్. తన నేమ్ సిద్ధార్థ్, మొబైల్ నంబర్, అడ్రస్. వావ్, నాకు మొబైల్ లేదు కదే. అడ్రస్ ఉందిగా. పర్లేదు, అడ్రస్ చాలు. ఒక మొబైల్ తీసుకోవచ్చు కదే. నాకు ఇష్టం లేదే మొబైల్స్ అవి వాడటం. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఒకసారి పెన్. ఐ లవ్ యూలో 8 లెటర్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు ఒక్కొక్క లెటర్తో తనకు ప్రపోజ్ చేస్తా. తనకు జిఎఫ్ ఉంటే? లేదుగా, మొన్న తను చెప్తుంటే విన్నా. సరే అయితే. హే, నీకో చెప్పాలి. ఏంటది? మనకు ఆఫర్ వచ్చింది. మనకు ఒక ప్యాకెట్ ఇస్తారు, తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ఇవ్వాలి. ఏం ప్యాకెట్ అది? డ్రగ్ ప్యాకెట్. అది మనం చేస్తే మనకు మనీ ఇస్తారు. పిచ్చా నీకేమైనా? మనకెందుకు అవన్నీ? ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగానే ఉంటున్నాం కదా. నీకు ఇష్టం లేకపోతే చేయనులే. అయినా నీకు అసలు ఇంత చెత్త ఐడియా ఎవరిచ్చారు? ఎవరోలే, నీకు ఇష్టం లేదుగా, చేయనులే. లోపలికి రా. ఎవరిచ్చారు ఇది? ఇది ఎక్కడిది? ఇది మొన్నటిది ఒకేలా ఉంది.
హలో హలో. నువ్వే బాగున్నావు నీ వాయిస్ కంటే. ఇలానే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది. అసలు ఎవరండి మీరు? మీ ప్రాబ్లం ఏంటి? నేనా? నా పేరు ఈతో స్టార్ట్ అవుతుంది, కనుక్కో. ఎవరేసుంటారా? హే, క్యూట్ టెడ్డీ బేరా నువ్వు. ఇది తీసుకెళ్ళి మీ అన్నయ్య లోపల ఉంటాడు కదా, మీ అన్నయ్యకి ఇచ్చేసి, సరేనా? సరే. బాయ్. ఎవరిచ్చారు? ఒక అక్క ఇచ్చింది. ఎక్కడుంది? నాకు తెలీదు. ఏంట్రా ఒక అమ్మాయి ఇంతలా ఫాలో అవుతుందని ఆలోచిస్తున్నావా? ఏం చేస్తారా, నిన్ను ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. నా జీవితం మొత్తం నువ్వే అని డిసైడ్ అయిపోయా. కానీ అది నీకెలా చెప్పాలో, నా ప్రేమను నీకెలా చూపించాలో నాకు అర్థం కాలేదు. నీకు ఏ సంబంధం లేని వాళ్ళ గురించే ఇంత ఆలోచిస్తున్నావు అంటే, ఒకసారి నీ వాళ్ళు అనుకుంటే ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది. భయపడకు, నిన్ను అమ్మా నాన్నలా చూసుకుంటా. ఎందుకంటే వాళ్ళు లేని వాల్యూ నాకు తెలుసు. నీ గురించి ఆలోచిస్తూ ఈ 8 days ఎలా అయిపోయాయో కూడా నాకు తెలియదు. నా మనసులో మాట ప్రతిరోజు ఒక్కో లెటర్తో చెప్పా. ఇక ఇదే లాస్ట్. రేపు నిన్ను కలవడానికి వస్తున్నా. నువ్వు ఒప్పుకుంటే నా ప్రాణం పోయేదాకా నీ తోడుంటా. లేదంటే నా ప్రాణం ఉన్నా లేనట్టేరా. ఐ లవ్ యూ రా సిద్ధు. ఓయ్ సారీ రేరీ, ఈ ఒక్కరోజు నేను ముందే రాసేస్తున్నా. ఎందుకంటే అక్కడ ఏం జరిగిద్దో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నాకెవరూ లేరు. సడన్గా ఏదో పిడుగుపడ్డట్టు నా ప్రపంచమంతా వాడే అయిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, వచ్చాక చెప్తా ఏం జరిగిందో. I love you so much. సారీ రా, తప్పుగా అర్థం చేసుకో. ఆ లెటర్ పంపించిన అమ్మాయి ఈ అమ్మాయా? అరే నేను ఎలా మంది ఈ అమ్మాయి దగ్గరకా? ఇంత ప్రేమిస్తుంటే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నువ్వు? అరే ఆ రోజు నేను లక్ష్మికి చెప్పా చూడు, ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ వస్తుందని. ఆ అమ్మాయి కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటుందిరా. ఎంత ప్రేమించిందో. నాకు ఇప్పుడు కావాలిరా ప్రేమ, ఇప్పుడు కావాలి. తను నిన్ను ఇంత ప్రేమిస్తుంటారా? తారా చెప్పిన బాయ్ ఫ్రెండ్ ఎవర్రా? నాకెందుకో ఈ నిఖిత ఆ తారా ఒకటే అనిపిస్తుందిరా. తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది.
అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. అసలు మధు ఫోనే వాడదురా, కానీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళిందని చెప్పిందిరా తారా. అసలు నన్ను ప్రేమిస్తుంటే బాయ్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తాడరా? ఆ రోజు తారాకు కూడా ఒక మిస్ కాల్ వచ్చింది. తారా నిఖిత అని ఎవరన్నా తెలుసా నీకు? నేను కిడ్నాప్ అయ్యే ముందు నీకు తారాకు తప్ప నేను బయటికి వెళ్తున్న విషయం ఎవరికి తెలియదురా. ఏదో జరిగింది. అసలు ఆ రోజు మధు ఎలా చనిపోయిందో తారాకే తెలియాలి. అసలు నేను వేసే ప్రతి స్టెప్ వాళ్ళకి ముందే తెలిసిపోతుందిరా. పదరా దాని ఇంటికి. అలా కాదురా, మనం ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. చెప్తా, సరేనా? వెళ్ళు. రే అసలు ఏం దొరికారా? ఐ లవ్ యూ సిద్ధు.